హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వైసీపీ అధినేత జగన్కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్కు రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియర్ అయిందా? మన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్కు తెలిసొచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది, ఏ విషయంలో పిక్చర్ క్లియర్ అయింది తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టుందన్నమాట వాస్తవం. సో చిన్న చిత్తగా పార్టీ కార్యక్రమాలు అయితే ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుంటూ పోతారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామ స్థాయిలో పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని ఎన్నికల ఫలితాల తర్వాత పోస్ట్ మార్టంలో తేలింది. సో ఈ విషయాన్ని గ్రహించే ఇటీవల 2.0 గురించి ప్రస్తావించారు మాజీ సీఎం జగన్. సో 2.0లో క్యాడర్కు మంచి ప్రాధాన్యత ఇస్తామని, ఏం చేస్తామో మీరే చూస్తారంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. సో ఇక తర్వాతి నుంచి క్యాడర్ రీఛార్జ్ అయినట్లు కనిపిస్తుందని అంటున్నారు. దీంతో అంతకుముందు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో డీలా పడ్డ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు వచ్చే సమయానికి సీన్ మొత్తం మారిపోయింది. మెజారిటీ స్థానాల్లో పై స్థాయి నాయకులతో సంబంధం లేకుండా కింది స్థాయి నేతలే గట్టిగా నిలబడి 90% స్థానాలను తిరిగి నిలబెట్టుకోగలిగినట్టు చెప్పుకుంటున్నారు. సో దీంతో పార్టీ అధినేతకు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది పక్క క్లారిటీ వచ్చేసిందట. సో ఆవిర్భావం నుంచి కూడా రాజకీయాలతో సంబంధం లేకపోయినా చాలామందికి అవకాశం ఇచ్చారు జగన్. పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకునే స్థాయి నేతల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో కీలక పదవులతో పాటు అనేక అవకాశాలు ఇచ్చారు. అయితే అధికారం కోల్పోయాక ఆయనపైనే అభాండాలు వేసి పార్టీని వీడి వెళ్ళిపోయిన వారు కొందరైతే సైలెంట్గా జారుకున్న వారు మరికొందరు. సో కేసుల భయంతో కొందరు, తమ రాజకీయ అవసరాల కోసం ఇంకొందరు ఎవరి దారి వారు చూసుకున్నారు. సో కొద్ది మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కానీ అంతిమంగా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారని ఇప్పుడు జగన్కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టెన్సీలో త్రిపురాంతకపురం, ఇంకా పుల్లల చెరువు ఎంపీపీ ఉపాధ్యక్ష పదవి విషయంలో పెద్ద నాయకులతో సంబంధం లేకుండా మండల నేతల పక్కా వ్యూహరచన, పార్టీకి కట్టుబడి ఉండాలన్న డెడికేషన్తో స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. 90% స్థానాలని తిరిగి నిలబెట్టుకోగలడంపై పార్టీ అధినేత జగన్ కూడా స్పందించారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ధైర్యంగా పోరాడారని ఎక్స్లో మెసేజ్ పెట్టారు ఆయన. సో ఈ విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుందని, సో భవిష్యత్తులోనూ ప్రజాసేవే తమ ధ్యేయమని చెప్పిన జగన్ ఇదంతా అంకిత భావంతో పనిచేసిన నేతల విజయమని అన్నారు. పార్టీకి కీలక సమయంలో క్యాడర్ ఇలా యాక్టివేట్ కావడం అంత ఆషామాషి విషయం కాదని, వైసీపీ విషయంలో నేతలు, కార్యకర్తలు నిలబడటం మంచి కంబ్యాక్ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. సో చెయ్యి ఇచ్చి వెళ్ళిపోయిన ఆ నేతల కంటే కీలక సమయంలో తనను అక్కున చేర్చుకున్న నేతలు, కార్యకర్తలే గొప్ప అన్న ఫీలింగ్ పార్టీ అధ్యక్షుడికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. సో ఈ ఊపుతో వైసీపీ భవిష్యత్తు వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. సో నిజంగా తత్వం బోధపడింది కాబట్టి జగన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.